ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 25వ తారీఖు బుధవారం. ఈరోజు అమావాస్య. ఉదయం 10 గంటల వరకు మృగశిర నక్షత్రం, తదుపరి ఆరుద్ర నక్షత్రం. ఈ అమావాస్య రోజున పితృదేవతార్చన, పితృదేవత తర్పణము, అన్నదానాది కార్యక్రమాలు చేయడానికి శుభకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల కొందరు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పదోన్నతులు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఆదాయం కానీ అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. పంచమ భావంలో కేతు సంచారం వల్ల ఒక అనుబంధాన్ని వదులుకోవడం కానీ, ఒక విషయంలో నిరాశ కానీ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు లభిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఇంటా బయట కూడా స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ వాములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ రాకపోవడం, లేకపోతే మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపార విషయంలో కూడా కాస్త నష్టాలు వచ్చేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. ద్వితీయ వాములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు కానీ, శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. తృతీయ వాములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులతో ఇబ్బంది పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. కొంతమంది వ్యక్తుల సహకారంతో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల ఆనందంగా కాలం గడిపే సూచన ఈరోజు కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ సింహరాశి వారికి భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో చంద్రుడు సంచరించడం వల్ల ఒక పనిని సంతోషంగా నిర్వహించి సంతృప్తికరంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో గురువు సంచారం వల్ల సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీకు నచ్చేటువంటి ఒక సంఘటనను పూర్తి చేసి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో వ్యాపార సంబంధమైనటువంటి విషయాలంతా కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. 1 కేజీ కాయగూరలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభదాయకంగా ముందుకు సాగుతాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడమే కాదు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నారు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే పనికి తగినంత గుర్తింపు, ఫలితము అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, వాహన సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమములో శని సంచారం వల్ల
వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటాయి. సమాజంలో గుర్తింపు, వ్యాపార అభివృద్ధి బాగుంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక రకమైనటువంటి అశాంతి కానీ నిరాశ కానీ మిమ్మల్ని ఈరోజు వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో మీదినటువంటి శైలిలో ఒక మంచి పేరుని, ఒక రకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోరాటాన్ని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక భగవంతుని ఆశీస్సులు మీకు ఈరోజు పుష్కలంగా లభిస్తుంది. చతుర్థ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, ఆహారపరమైనటువంటి వాటిని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలకు ఈరోజు మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం వల్ల కొందరి పెద్దల సహకారం, విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగుతాయి. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో మంచి విజయాలను సాధించుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వామి సహకారం కానీ, జన సహకారం కానీ పుష్కలంగా లభిస్తుంది. చతుర్థములో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, ఒక రకమైనటువంటి ఆందోళన వాతావరణం నెలకొనేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. నేరేడు పళ్ళను పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగా ఈరోజు ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు, మీకు నచ్చిన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో కేతు సంచారం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో ఆటంకాలు, నిరాశ, కాస్త ఇబ్బందిగా మారే సూచన ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో అధిక లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చడమే కాకుండా అనుకున్న పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆకస్మికంగా నూతన అవకాశాలు కానీ, ఆదాయం కానీ అందుకుంటారు. సప్తమ భావంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ద్వితీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణరోగ శత్రు విముక్తిని పొందుతారు. నిరాడంబరంగా అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. కొన్ని అసౌకర్యాలను ఈరోజు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.